తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ ఎన్నికయ్యారని రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ అన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని బీట్ బజార్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై దుబ్బా శ్రీనివాస్కి జిల్లా అధ్యక్ష పదవి నియామక పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాబో రోజుల్లో సంఘం బలోపేతం చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ ముందుండి సంక్షేమానికి రాష్ట్ర జిల్లా నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్ష నియామక పత్రాన్ని నాకు అందజేసిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకత్వానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారి ఆదేశాల మేరకు 1వ తారీఖు నామినేషన్ ప్రక్రియ, ఇక్కడ ఉండబడే రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల కన్వీనరు మన అశోక్ అన్న గారి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉండబడే నాయకత్వం కూడా ఈ జిల్లాలో చాలామందికి నేను పోటీ చేయాలని చెప్పనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం యూనిటీగా ఉండి ఈ ఆర్యవైశ్య మహాసభను ముందు తీసుకుపోదామని చెప్పిన లక్ష్యంతో సహాయ సహకారాలు అందించిన శ్రీనివాస్ గారు కావచ్చు, అదేవిధంగా సీతారాం గారు కావచ్చు, నాగేంద్రబాబు గారు కావచ్చు, ఆర్యవైశ్య మిత్రబృంద నాయకత్వాలు కావచ్చు, రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయ సహకారాలతో రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యుల అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సహకారాలు తీసుకుని పనిచేస్తారని చెప్పడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులందరికీ అండదండగా ఉంటూ వాళ్ళందరికీ సహాయ సహకారాలు తీసుకుంటూ పై నాయకత్వంతో పాటు జిల్లాలో ఉండబడే నాయకత్వంతో సహాయ సహకారాలు తీసుకుంటూ జిల్లాలో ఉండబడే అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ చూడకుండా అందరి సహకారాలు తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి సంక్షేమ ఫలాలు వచ్చే వాటిని ఈరోజు పేదలకు అందించే విధంగా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే విధంగా పనిచేస్తానని, అన్ని రాజకీయ పక్షాలతో కూడా ఐక్యంగా ఉండే వయసుల్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఉంటారు కనుక అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా జిల్లాలో ఈరోజు నా నియామకానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఇప్పటిదాకా చెప్పిన నాయకత్వానికి, ఇంకా తెర వెనకాల ఉండి కూడా చాలామంది పనిచేసి కృషి చేసిన నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని మండలాల్లో ఉన్నవాడే పిహెచ్డీలు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ, జిల్లా కౌన్సిల్ సభ్యులకి, మండల పిహెచ్డీలకి, అదేవిధంగా జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని ప్రజా సంఘాలు కూడా ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి యునానిమస్గా చేసుకోవడం అని చెప్పంటే ఈరోజు చాలా అభినందనీయమని చెప్పిన కూడా తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో మీరందరి సహాయ సహకారాలు నాకు అందించాలని, నేను కూడా అదేవిధంగా మీ అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని చెప్పిన కూడా సందర్భంగా తెలియజేస్తూ ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్సీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలనుకోవడం జరిగింది. పిఎస్సీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్సీలతోటి మా ఒక 1000-1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా ఏర్పాటు చేస్తాం. మంచి ధన సంపదగా ముందుకు కొనసాగేలా